ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అది కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటున్నాను. అందుకు ఆయన, దేవునికి స్తోత్రం సార్, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన యొక్క అంశం ఏంటంటే క్రైస్ట్ ద కింగ్, రాజు అయినటువంటి, రాజులకు రాజు అయినటువంటి క్రీస్తు యేసు ప్రభు. 37వ అధ్యాయములో ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అని నేను చెప్పి చూస్తే, ప్రవక్త అయినటువంటి ఎహెజ్కేలే ఈ గ్రంథాన్ని రాశారు. దీనిలో ఉన్నటువంటి అనేకమైన సత్యాలు, నిగూఢమైనటువంటి సత్యాలు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో హెచ్చరించునుగా. అయితే ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో జరగబోయేటటువంటి దానిని గురించి, క్రీస్తు యొక్క 2వ రాకడ సమీపములో పునరుత్థానమును గురించినటువంటి విషయాలు, అంత మాత్రమే కాకుండా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మరలా సమకూర్పును గురించి, ఇది 2 విధాలైనటువంటి భావాన్ని తెలియపరుస్తున్నటువంటి విషయం. మనం సాధారణంగా చూసినట్లయితే ఎండిపోయినటువంటి ఎముకలు మరలా జీవములోనికి వస్తుంది అని నేను చెప్పి, అంటే లోకములో ఉన్నటువంటి చాలా మంది విశ్వసించటానికి ఇష్టపడరు. చనిపోయినటువంటివి, నిర్జీవమైనటువంటివి, జీవము లేనటువంటివి, ఇలాంటి ఎముకలు నిజంగా బ్రతకగలవారని చెప్పి ప్రవక్తతో కూడా ప్రభు సెలవిస్తే, ఆయన కూడా జాగ్రత్తగా మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, అది నీకే తెలుసు ప్రభువా. దేవునికి స్తోత్రం. మనల్ని అడిగితే కూడా చెప్పేటటువంటి మాట, సాధారణంగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఎముకలు మరలా తిరిగి జీవములోనికి వస్తుంది అనేటటువంటి మాట అంటే, ఈ మనవాళ్ళు కూడా చెప్పేటటువంటి మాట అదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎండిపోయినటువంటి ఎముకలతో నీవు ప్రవచనమెత్తి మాట్లాడుము. నిజంగా సెలవిచ్చినప్పుడు ఆ మాటను మనం పట్టుకొని దేవుని యొక్క మాట ప్రకారము మనము పనిచేసినప్పుడు అనేకమైనటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎహెజ్కేలుతో అంటున్నాడు, ఎండిపోయినటువంటి ఎముకలారా ప్రభువు మాట ఆలకించుడి. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం కదా, ఈనాడు నిజంగా చూసినట్లయితే ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉంటున్నారు, ఎక్కడెక్కడో నిజంగా నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నారు. కొందరు సముద్రాల్లో, కొందరు నిజంగా సమాధి చేపట్టములో, కొందరు నిజంగా ఆయా ప్రాంతాలలో నిర్జీవమైనటువంటి స్థితిలో నిజంగా పడి చనిపోయి ఉంటున్నటువంటి వ్యక్తులు అనేక మందిని మనము చూస్తూ ఉంటున్నాం. ఇలాంటివన్నీ కూడా రేపటి దినమున సమకూర్చబడి
లేపబడతాయా అని చెప్పి అంటే రే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, జరగబోయేటటువంటి సంభవాన్ని గురించి క్రీస్తు యేసు ప్రభు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎండిపోయినటువంటి ఎముకలు సహితము నిజంగా నరమును కూర్చుకొని మాంసమును పొదిగి ఈ విధంగా నిజంగా సమకూర్చబడి ఇదిగో లోయలో అసంఖ్యాకమైనటువంటి వాటిగా నిలుచొని ఉంటున్నాయి. అలాంటి సమయంలో నిజంగా మరలా హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు వాటిలోనికి జీవము వచ్చినట్లుగా వాటిలోనికి మరలా ప్రవచించి ఊదుము అని నేను చెప్పి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. 5వ వచనంలో అంటాడు కదా, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆదిలో నిజంగా చూసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా నేలమట్టిని తీసుకొని ఒక బొమ్మగా చేసి మానవులలోనికి జీవాత్మను ఊదినప్పుడు, నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు మానవునికి జీవము కలిగెను అనే మాటను చూస్తున్నాం. ఏంటి అద్భుతమని నేను చెప్పి అంటే, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్నటువంటి బలము, ఆయనలో ఉన్నటువంటి ప్రభావము దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇలాంటి అసాధారణమైనటువంటి కార్యాలు జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ, ఆయన మాట ప్రకారము ఇదిగో శిష్యులు వారు వలలు వేసినప్పుడు పట్టజాలనంత విస్తారమైనటువంటి చేపలు పడి ఉంటున్నారు. వాళ్ళు అంటున్నారు కదా, మేము రాత్రి అంతా శ్రమపడ్డాం, మాకేమీ దొరకలేదయ్యానని చెప్పి అన్నప్పుడు ఆయన మాట ప్రకారము వలలు వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలలో పడి, ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఇదిగో యోర్దాను నది ఎండిపోయినట్లుగా చూస్తూ ఉంటుంది. ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఇదిగో మనము పని చేసినప్పుడు ఘనమైనటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చూడగలరు. ఇది మానవ సంబంధమైనటువంటిది కానే కాదు. ప్రభువు సెలవిస్తే తప్ప ఇలాంటి అసాధారణమైన కార్యాలు దేవునికి సాధ్యమైనవి. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యాన్ని పదే పదేగా చదవండి అని నేను చెప్పి ఎందుకంటున్నా, వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. ఆ వాక్యములో మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. అందుకని ఆయన అంటున్నాడు, ఎండిపోయినటువంటి ఎముకలు సైతం నీవు ప్రవచనమెత్తి నువ్వు మాట్లాడినట్లయితే అవి బ్రతుకుతాయి. దేవునికి స్తోత్రం. ఈనాడు కూడా ప్రజలకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, దేవుని మందిరానికి వెళితే క్యాన్సర్ వ్యాధులు తగ్గిపోతున్నాయి, దేవుని మందిరానికి వెళితే ఎయిడ్స్ పేషెంట్లు సైతం నిజంగా నార్మల్ స్థితిలోనికి వస్తున్నారే, మెడిసిన్ నిజంగా ఎంతగా పని చేయకపోయినప్పటికీ కేవలం విశ్వాసము ద్వారా ఇలాంటి అద్భుత కార్యములు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి అంటే, దేవుడు సమస్త సృష్టి మీద ఆధిపత్యము కలిగినటువంటి వాడు. శూన్యములో నుండి కేవలము నోటి మాట ద్వారా సమస్తమును సృష్టించినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట సెలవిస్తే ప్రతిదీ కలుగుతూ ఉన్నది. ఆయన మాటలో శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది. కనుక వాక్యము
మనములను జీవింపచేసి వాక్యము మనములను తెప్పరిల్ల చేసేటటువంటి వాక్యము నిర్జీవమైనటువంటి దానిలో నుండి జీవములోనికి నడిపించేటటువంటిది. వాక్యము శక్తి ద్వారా నిజంగా చనిపోయినటువంటి వారు సైతము నిజంగా లేపబడుతున్నారు అని చెప్పి చూసినట్లయితే ఇదే అసాధారణమైన కార్యం. దేవునికి స్తోత్రం. నేను గ్రూప్లో కూడా ఒక వీడియో పెట్టాను. ఒక ఆయన చనిపోయాడు, అందరు గొల్లున ఏడుస్తూ ఉన్నారు. ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాడు. కేవలము దేవుని మాటలే, ఆ మాటలు పలుకుతూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో లేయమని చెప్పి అన్నాడు. దిగ్గున లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధాన దినమున నిజంగా ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోతున్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. మనము సమాధుల మీద నిద్రావస్థనని చెప్పి రాసుకుంటున్నాం. అనగా ఫలాని వ్యక్తి నిద్రించను, ఫలాని వ్యక్తి నిద్రించినాడని చెప్పి రాస్తూ ఉంటున్నాం. రేపటి దినమున ఇదిగో ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభు యొక్క స్వరమును ఇదిగో విన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? మొట్టమొదట సమాధిలో ఉన్నటువంటి వారు, మొదట మృతులైనటువంటి వారు మొదట లేతురు. దేవునికి స్తోత్రం. ఆ మీదట సజీవులమైనటువంటి మనము మహిమ శరీరముతో మార్పు చెంది మధ్యాకాశములోనికి ఎత్తబడతాము అని చెప్పి లేఖనము సెలవిస్తుంది. ఏంటి ఈ శబ్దం, ఏంటి ఈ యొక్క స్వరము అని చెప్పి చూస్తే ఇదిగో ఆ మాట దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఆ శక్తి. దానిని బట్టి ప్రవక్త అంటున్నాడు కదా, ఎముకలతో నీవు మాట్లాడు. దేవునికి స్తోత్రం. మనకు కూడా రకరకాలైనటువంటి బలహీనతలో ఉన్నప్పుడు ప్రభువుని ప్రార్థించవలసినటువంటి విధానం అది. వాక్యమును పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు దైవికమైనటువంటి కార్యాలు, అసాధారణమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మనము కలిగి ఉన్నటువంటి దేవుడు శక్తివంతుడు. మనము కలిగి ఉన్నటువంటి దేవుడు నిజంగా అలాంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ విధంగా ప్రార్థించినప్పుడు నూతనమైన కార్యాలు జరిగించునుగా.